పబ్లిక్ మిర్రర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గురువరాజుపల్లె స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర. 22వ రోజు కొండమేడు గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న టీడీపీ నాయకులు. సొంతంగా లారీ జీవనం గడుపుతున్న డ్రైవర్లకు కూడా ఈసారి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేస్తాం. రాజకీయ లబ్ధి కోసం పెన్షన్దారులను రోడ్డుకీడ్చిన జగన్ రెడ్డి, దేవినేని ఉమా మీడియా సమావేశం. డీటెయిల్స్ చూస్తే ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సూచించారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కోరారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు 1వ సచివాలయం ఆవరణంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జరిగినటువంటి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత, వడగాల్పుల సమయంలోని ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక టీవీ ఛానల్స్ తో పాటుగా రేడియోలో వార్తలు వింటూ, వార్తాపత్రికలు చదువుతూ ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉంటూ మరిన్ని సూచనలు పాటించాలన్నారు. ఎండలోకి వెళ్లేటప్పుడు నెత్తికి టోపీ పెట్టుకోవాలి లేదా రోమాల్ కర్చీఫ్ కట్టుకొని తెల్లని కాటన్ వస్త్రాలు ధరించండి. అదే విధంగా కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయినా తరచుగా నీటిని త్రాగండి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్, ORS కలిపిన నీటిని త్రాగండి. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన చికిత్స అందించాలి. ఎండలో నుండి వచ్చిన వెంటనే నీరు గాని, నిమ్మకాయ రసం గాని, కొబ్బరి నీరు గాని త్రాగాలి. తీవ్రమైన ఎండలో బయటికి వచ్చినప్పుడు తల తిరుగుట, వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలో వైద్యుని సంప్రదించాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడని పనుల గురించి ఆయన వివరిస్తూ ఎండ గొడుగు లేకుండా తిరగరాదన్నారు. క్రోసూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణాధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు శిఖా శాంసన్. ముఖ్యంగా ఈరోజు వడదెబ్బ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తాను. రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను వివరిస్తాను. ఎండ తీవ్రత, వడగాల్పుల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. స్థానిక టీవీ ఛానల్స్తో పాటు రేడియోలో వార్తలు వింటూ, వార్తాపత్రికలు చదువుతూ ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రత వల్ల అప్రమత్తంగా ఉంటూ మరిన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా నెత్తికి టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు, కర్చీపు కట్టుకోవాలి. తెల్లని కాటని వస్త్రాలు ధరించండి. అదేవిధంగా కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయినా తరచుగా నీటిని త్రాగండి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ORS కలిపిన నీటిని త్రాగండి. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన చికిత్స చేయించాలి. ఎండలో నుండి వచ్చిన వెంటనే నీరు కానీ, నిమ్మకాయ రసం కానీ, కొబ్బరి నీరు కానీ త్రాగాలి. తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తల తిరుగుట, వాంతులు, సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యున్ని సంప్రదించాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి: ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో నలుపు రంగు మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్యకాలంలో
బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులను చేయరాదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట. గురువరాజుపల్లె స్టేవ్ పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర. అవ్వ పెన్షన్ వచ్చిందా? సచివాలయం దగ్గరకు వెళ్లి తెచ్చుకున్నావా? అవ్వను ఆరా తీసిన సీఎం వైఎస్ జగన్. ఏర్పేడు తిరుపతి జిల్లా. ఏర్పేడులో సీఎం జగన్ ను కలిసి ఫోటో దిగేందుకు పరిగెడుతున్న అభిమాని కాళ్లకు ఉన్న చెప్పులు తెగిపోయాయి. అది గమనించిన సీఎం జగన్ పిలిచి సెల్ఫీ దిగారు. అంగువీడు మరియు సీతారాంపేట మధ్య సాగుతున్నటువంటి మేమంతా సిద్ధం యాత్రలో మహిళలతోటి ముఖ్యమంత్రి మాటామంతి నిర్వహించారు. కొండమేడు గ్రామంలోని ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న టీడీపీ నాయకులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశానుసారం కొండమేడు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఇంటింటికి ఉచితంగా మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆర్కేసీ కాలనీలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 5వ తరగతి చదువుతున్న విజయ్ అనే కేవలం ఒక్క విద్యార్థి కోసం ఫేరల్ డే నిర్వహించారు ప్రధానోపాధ్యాయురాలు బాణాల కల్పన. ఈ సందర్భంగా పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టిన ప్రధానోపాధ్యాయులు బాణాల కల్పన, ఉపాధ్యాయురాలు పద్మజ. ఈ కార్యక్రమంలోని పాఠశాల విద్యార్థులు మనోజ్, గౌతమ్, అంకిత్, ప్రశాంత్, అక్కి, సునీత, యేసురత్నం, వెంకటేష్, చంద్రశేఖర్, యశ్వంత్, మౌనిక, కావ్య, మాచర్ల ప్రవీణ్ కుమార్, లక్ష్మి, టీచర్ హర్షత్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని చౌటపాపాయపాలెం గ్రామంలోని పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధుల, వికలాంగులు, దివ్యాంగులు, అందుబాటులో లేని సచివాలయం ఉద్యోగులు, స్థానికేతర నివాసం ఉంటున్నటువంటి అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నటువంటి స్థానికులు. సొంతంగా లారీ, టిప్పర్ ఉండి జీవనం గడుపుతున్న డ్రైవర్లకు కూడా ఈసారి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేస్తాం. 5 ఏళ్లలో వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 10,000 చొప్పున ఇప్పటి వరకు 12,096 కోట్లు ఇచ్చాం. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ ఏకంగా
ఈ 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల ఈ 3,93,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి ఇచ్చాం. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత టాక్సీ గాని సొంత ఆటో గాని కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్న, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టాం. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం పెన్షన్దారులను రోడ్డుకిడ్చిన జగన్ రెడ్డి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కోడ్కి సజ్జలు ఏమన్నా అతీతుడా? రక్త కన్నీరు నాగభూషణం మరిపిస్తూ ఉన్నాడు. రక్త కన్నీరు నాగభూషణాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మరిపిస్తూ ఉన్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి 13 రోజులు గడుస్తూ ఉన్నా ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఎలక్షన్ కోడ్ని యథేచ్ఛగా ఉల్లంఘించాడని 9 పైగా ప్రెస్ మీట్లు పెట్టాడని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయటం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రతి నెల లక్షల రూపాయలు జీతాలు పొందుతూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని దిగమింగి మొన్న ఒక ప్రెస్ మీట్లో పార్టీ సింబల్ని పెట్టాడు. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడతా ఉంది. ఏమాత్రం సిగ్గు శరం లేకుండా, బాధ్యత లేకుండా ఏ విధంగా నువ్వు ప్రభుత్వ సొమ్ము దిగమింగుతూ వైసీపీ ప్రభుత్వానికి అండగాగుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఏ విధంగా నువ్వు పింఛన్ రాజకీయాలు చేస్తావు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా నువ్వు రాజకీయాలు మాట్లాడతావు? నీకేం సంబంధం? నువ్వు తీసుకునేది ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు లక్షల రూపాయలు తెగమింగుతున్నావు. ఇప్పుడు కోట్ల రూపాయలు తెగమింగావు పందికొక్కులాగా. మళ్ళీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నావు, శవ రాజకీయాలు చేస్తున్నావు. నీకేం రైట్ ఉందో మాట్లాడటానికి? నువ్వు మాట్లాడాలంటే రిజైన్ చేసిరా, తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి బయటికి రా, వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకో, వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకో, మేము మాట్లాడాం. అంతే తప్ప నువ్వు ప్రజల సొమ్ము దిగమింగుతూ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో ప్రభుత్వ సలహాదారుగా ఉద్యోగం ఎలగబెడుతూ నువ్వివాళ నీకు ఎలక్షన్ కోడ్ వర్తించదా? నువ్వు అతీతుడువా? ఆకాశం నుంచి వచ్చావా? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా చివరి వారం పేమెంట్స్లో చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన డబ్బుని ముందే జమ చేసి సంబంధిత
గ్రామ పంచాయతీలకి జిల్లా కలెక్టర్ల బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇది అనాదిగా దశాబ్దాల తరబడి ప్రతి రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరిగింది. ఈ పెన్షన్ తీసుకొచ్చిన చరిత్రే తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మీరు గొప్పలు చెప్పుకుంటారా? ఇవాళ మీరు జబ్బలు దరుచుకుంటారా? బ్యాంకుల్లో డబ్బులు పెట్టాలని తెలీదు, డ్రా చేయాలని తెలీదు, సచివాలయాలకు పంపించాలని తెలీదు. సుమారు 14,000 కోట్లు చివరి 15 రోజులు మార్చి 16 నుంచి 31 లోపు 14,000 కోట్లు మీ కాంట్రాక్టర్లకి, అస్మదీయులకి, మీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి డబ్బులు కట్టారు. చివరి 2 రోజుల్లో మార్చి 30, 31న 6,000 కోట్లు, 1,200 కోట్లు, 7,200 కోట్లు డ్రా చేశారు కాంట్రాక్టర్లకి. ఇవన్నీ కనపట్లేదా సజ్జలా? వీటి గురించి మాట్లాడతావా? వీటి గురించి చెప్తావా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురువురాజుపల్లె స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర. 22వ రోజు కొండమేడు గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న టీడీపీ నాయకులు. సొంతంగా లారీ జీవనం గడుపుతున్న డ్రైవర్లకు కూడా ఈసారి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేస్తాం. రాజకీయ లబ్ధి కోసం పెన్షన్దారులను రోడ్డుకీడ్చిన జగన్ రెడ్డి, దేవినేని ఉమా మీడియా సమావేశం. ఇవి వాటి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.